చెట్లు ఉంటాయి, మధ్యలో హాస్టల్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అన్నీ కూడా అటువంటి దాంట్లో నుంచే. చాలా నిరుపేద కుటుంబం అయితే కానీ ఆ హాస్టల్స్లోకి వచ్చి ఉండరు. వాళ్ళు అక్కడ ప్రొటెక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వస్తారు. కానీ చుట్టూ మద్యం సేవించేటువంటి వాళ్ళు కానివ్వండి, ఏదో రకంగా హరాస్ చేస్తున్నారని నాకు తెలిసి మనం కరెక్ట్గా న్యూస్ పేపర్ చూస్తే ప్రతిరోజు ఒక సంఘటన బయటకు వస్తూనే ఉంది. ఇట్స్ ఎ మ్యూచువల్ కోఆర్డినేషన్ కోఆపరేషన్ విత్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ యాజ్ వెల్ మీరు పనిచేస్తున్న మీతో ఉండాలి. సో ఫార్ ఇటువంటి వాటిని ఎన్ని మీరు క్లియర్ చేయగలిగారు? వాట్ ఈస్ యువర్ కోఆర్డినేషన్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆర్ సో కాల్డ్ బీసీ ఆర్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్? ఇప్పుడు ఏ హాస్టల్ అయినా సరే అండి, అది అది ఇదర్ ప్రైవేటా గవర్నమెంటా అనేది కూడా పక్కన పెడదాం. ఏ హాస్టల్ అయినా సరే, ఏ కాలేజ్ అయినా సరే, ఒక డిపార్ట్మెంట్ పైననే బాధ్యత ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం ప్రతి ఒక్కరము. ప్రతి డిపార్ట్మెంట్ భాగస్వామ్యం ఉంటుంది అక్కడ. అంతేకాకుండా సమాజం పైన కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా విలేజే తీసుకుందాం. వెదిర గ్రామం ఉంది. వెదిర గ్రామంలో ఒక ఎస్సీ ఎస్టీ హాస్టల్ ఉంది. అది కూడా నేను శాంక్షన్ చేపించింది నేను జడ్పీటీసీగా ఉన్నప్పుడు నేనే. కానీ ఆ తర్వాత దాని పక్కన గ్రేవియార్డ్ అనేది ఒకటి వచ్చింది. చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు, 7th వరకు 10th వరకు ఉన్నటువంటి పిల్లలందరూ. సో గ్రేవియార్డ్ పక్కన పిల్లలు ఉండాలంటే భయపడుతూ ఉన్నారు. అప్పుడు దానికి ప్రత్యామ్నాయం ఏంటి అని అలా ఆలోచించి మొన్ననే ఒక కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ మాట్లాడి ఇటు జిల్లా పరిషత్ స్కూల్ అండ్ హాస్టల్ ఒకే కాంపౌండ్లో ఉండే విధంగా ఒక 6 crores తోని మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించాము. అంటే ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ప్రతిదీ గవర్నమెంట్ని బ్లేమ్ చేసుకుంటున్నో, ఎవరిని బ్లేమ్ చూసుకుంటున్నో, ఒకరిని బ్లేమ్ చేసుకుంటూ వెళ్దామా? లేకపోతే పిల్లల బాగోగులు చూసుకోవడానికి ప్రతి ఒక్కరము భాగస్వామ్యమై, అది పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఉమెన్ సేఫ్టీ కానివ్వండి, అది భరోసా కానివ్వండి, అది సఖీ సెంటర్స్ కానివ్వండి, గ్రామ పంచాయత్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేతో సహా తన పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయి, కాలేజెస్ ఏ రకంగా ఉన్నాయి, హాస్టల్స్ ఏ రకంగా ఉన్నాయి, నెలకొకసారి వీలు కాకపోతే 6 నెలలకు ఒకసారి విజిట్ చేయండి.